విజయవాడలో జగన్నాథ రథ యాత్రకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జూలై 16న ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ విజయవాడ ప్రకటించింది. విజయవాడ సీతమ్మవారి పాదాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇస్కాన్ విజయవాడ ఆలయ అధ్యక్షులు చక్రధరి దాస్ వివరాలు వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రథోత్సవంగా గుర్తింపు పొందిన ఈ భారీ రథయాత్ర జూలై 16 గురువారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ఏడాది జగన్నాథ రథయాత్రలో 1,00,000 మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రముఖ కళాకారులచే కూచిపూడి వంటి సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హరే కృష్ణ, నా పేరు చక్రధారి దాస్. నేను ఇస్కాన్ విజయవాడకి మంత్రి అధ్యక్షులు సేవలు అందిస్తున్నాను. జగన్నాథ స్వామి రథయాత్ర మరో 2 రోజుల్లో ప్రారంభం రాబోతుంది. ప్రపంచంలోనే వార్షిక ఉత్సవాలలో అతిపెద్ద ఉత్సవం జగన్నాథ్ రథయాత్ర. సో మరే ఫెస్టివల్కి ఇలా నిశ్చితం ఏంటంటే స్వామివారు స్వయంగా తన యొక్క మూల విగ్రహాలు బయటకు వచ్చి ప్రజలకి ఆశీస్సు అందించే ఉత్సవం జగన్నాథ స్వామి. అందుకనే జగన్నాథ రథయాత్ర అనేది విశ్వవ్యాప్తంగా పేరుగాంచింది. ఒకప్పుడు రథయాత్ర అనేది ముఖ్యంగా పూరి మరియు ఒరిస్సా ప్రాంతాలకు జరిగేది. కానీ ఇస్కాన్ సంస్థాపకాచార్యుడు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క విశేష కృషితో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 700 పైచలకు రథయాత్ర జరుగుతున్నాయి. ఒక్క భారతదేశంలోనే 450 పెద్ద రథయాత్రలు జరుగుతున్నాయి. చెప్పాలంటే మన ఇస్కాన్ విజయవాడ మన ఆధ్వర్యంలోనే 6 రథయాత్రలు జరుగుతున్నాయి 9 రోజుల్లో. ముఖ్యంగా మన విజయవాడలో జరగబోయే రథయాత్ర, విజయవాడ గత 20 సంవత్సరాలుగా మనం రథయాత్ర చేస్తున్నాము. మరియు లాస్ట్ 5 years నుంచి ఆ రథయాత్ర మరో స్థాయికి తీసుకువెళ్ళాము. పూరి మందిరంలో ఏ విధంగా అయితే 9 రోజుల ఉత్సవం జరుగుతుందో, నాట్ జస్ట్ సింగిల్ డే, అదేవిధంగా మనం కూడా స్వామివారు ఎండ్ పాయింట్లో గుండిచా మందిరాన్ని స్థాపించి మరి గమనించవచ్చు. ఇక్కడ దాకా ఇదంతా సెటప్ అనమాట. స్వామివారు ఇక్కడే వచ్చి 3 రోజులు ఉంటారు. సో ఈ సంవత్సరం మన ఇస్కాన్ విజయవాడ రథయాత్ర 16వ తేదీ నాడు మనం జరుపుతున్నాము. ఈ రథయాత్ర భవానీపురంలో సితార్ దక్షిణ దగ్గర ప్రారంభమయ్యి సితార్ మీదుగా మరియు స్వాతి థియేటర్ జంక్షన్ మీదుగా భవానీపురం రోడ్డు మీదుగా వచ్చి సీతమ్మవారి పాదాల దగ్గర ముగుస్తుంది. పూర్తిగా 6 కిలోమీటర్ల పైచిలకు ఉంటుంది. సో ఈ రథయాత్రలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కుల, మత, వర్గ, భేద, ధనిక, పేద ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. ఉత్సవంలో అందరూ కూడా పాల్గొంటారు. ఉత్సవంలో రథాన్ని తాగుతారు, అవకాశం ఉంటుంది.